మన సనాతన ధర్మశాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలను ఎప్పటి నుండి చదవటం మానేశాం? ఎవరి వల్ల చదవటం మానేశాం? దాని వెనుక జరిగిన కుట్రేంటి? ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన మన చరిత్ర, రామాయణం, మహాభారతం, భగవద్గీత మన పాఠ్యపుస్తకాల్లోనే లేదు సరికదా, మన ఇంటిలో కూడా పుస్తకాలు లేని దుస్థితిలో ఉన్నాం. ఋషులు వేల సంవత్సరాలు తపస్సు చేసి అందించిన జ్ఞానమంతా వ్యర్థమేనా? భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన చరిత్ర గురించి చెప్తాను వినండి. మన భారతీయ వేదశాస్త్రాల్లో లేని సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తది ఏదైనా ప్రపంచంలో ఉందా చెప్పండి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. రీసెంట్గా మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో వాడిన బ్రహ్మోస్ మిజైల్స్ కానీ, సుదర్శన్ చక్ర కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ మహాభారతంలో వాడలేదనుకుంటున్నారా? కురుక్షేత్ర యుద్ధం ఎలా జరిగిందో చదివి చూడండి, అర్థమవుతుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కురుక్షేత్ర యుద్ధం జరగటానికి ముందు శ్రీకృష్ణుడు ఒక్కొక్కరిని పిలిచి యుద్ధం ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని అడుగుతాడు. భీష్ముడు 24 రోజులు, దుర్యోధనుడు 25 రోజులు, కర్ణుడు 24 రోజులు, అర్జునుడు 28 రోజులు, అలా ఒక్కొక్కరు వారి శక్తిని బట్టి చెప్తారు. బర్బరీకుడిని అడుగుతాడు. భీముడి కొడుకు ఘటోత్కచుడు కొడుకే బర్బరీకుడు నేను 1 నిమిషంలో యుద్ధాన్ని ముగిస్తాను అంటాడు. కృష్ణుడు ఎలా అని ఆశ్చర్యంతో అడుగుతాడు. నా దగ్గర 3 బాణాలు ఉన్నాయి, మూడింటిని ఒకేసారి ప్రయోగిస్తాను. మొదటిది టార్గెట్ని ఐడెంటిఫై చేస్తుంది, రెండోది టార్గెట్ని ఎయిమ్ చేస్తుంది, మూడోది టార్గెట్ని ఫినిష్ చేస్తుంది. తర్వాత వచ్చి 3 బాణాలు నా అమ్ముల పొదిలోకి వచ్చి కూర్చుంటాయి అంటాడు. కృష్ణుడు ఆశ్చర్యంతో ఎలా అంటాడు, మీరు 1 అడుగు ముందుకు వేయండి, లేకపోతే మీరు ముక్కలు అయిపోతారు, మీ కాలి కింద ఉన్న ఆకునే నా టార్గెట్ అంటాడు. కృష్ణుడు 1 అడుగు ముందుకు వేయగానే ఆకును చీల్చుకుంటూ బాణం వెళ్ళి మళ్ళీ బర్బరీకుడు అమ్ముల పొదిలో చేరిపోతుంది. కురుక్షేత్ర యుద్ధంలో చాలామంది ప్రతిజ్ఞలు ఉన్నాయి. ఇంకా దుష్ట శిక్షణ చాలా జరగాల్సి ఉంది. 1 బాణంతో యుద్ధం ముగియకూడదని బ్రాహ్మణ రూపంలో వచ్చి బర్బరీకుని తలని దానంగా ఇమ్మని అడిగితే వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని సంతోషంగా తల ఇస్తాడు. నేను కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని చూడాలనుకుంటున్నానని బర్బరీకుడు కోరుకుంటే అతని తల పక్కనే ఉన్న ఎత్తైన కొండ మీద పడేటట్లు చేస్తాడు కృష్ణుడు. అతని కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని మొత్తం చూస్తాడు. యుద్ధం పూర్తయిన తర్వాత అర్జునుడు అందరికంటే యుద్ధం ఎవరు బాగా చేశారు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కొండ మీద ఉన్న బర్బరీకుడి యుద్ధం మొత్తం చూశాడు, అతన్ని అడిగితే కరెక్ట్గా చెప్తాడని చెప్తారు. అప్పుడు కొండ మీద ఉన్న బర్బరీకుని శిరస్సును అర్జునుడు అడిగితే అతను ఇలా చెప్తాడు, నాకు అయితే సుదర్శన చక్రం మాత్రమే యుద్ధభూమి చుట్టూ తిరుగుతూ రక్షణ కవచంలా ఉండి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ ఉంది, అది ఒక్కటే కనిపించింది అని చెప్తాడు. ఇదే సుదర్శన్ చక్ర టెక్నాలజీతో మనం పాకిస్తాన్ డ్రోన్స్ని కూల్చేయలేదా? ఇప్పుడు మనం యూజ్ చేసిన టెక్నాలజీని అప్పుడు మహాభారతంలో వాడలేదా చెప్పండి? మెడికల్ సైన్సెస్లో కూడా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న IVF కానీ, ఆర్గాన్ రీప్లేస్మెంట్ కానీ మహాభారత సమయంలో వాడలేదా? సివిల్ ఇంజనీరింగ్లో అప్పుడు కట్టిన ఆర్కిటెక్చర్ కానీ, టెంపుల్స్ కానీ, రాజుల కోటలు కానీ ఇప్పుడు కట్టగలరా? సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి అంటే కథలు కాదు. ఇప్పుడు IITలు, IIMలు కంటే గొప్ప జ్ఞానాన్ని అందించే రిఫరెన్స్ బుక్స్ అవి. IIMలో చాణక్యుడి అర్థశాస్త్రాన్ని కంటే గొప్పగా ఏమన్నా బోధిస్తారా? ప్రపంచం మొత్తానికి గణిత శాస్త్రాన్ని బోధించింది భారతదేశం కాదా? 5th సెంచరీలోనే ఖగోళ శాస్త్రంలో అంటే ఆస్ట్రోనామికల్ క్యాలిక్యులేషన్స్లో జీరోని యూజ్ చేశారు తెలుసా? ఇప్పుడు మనం శాటిలైట్స్ని పంపించి మెజర్ చేసే క్యాలిక్యులేషన్స్ అన్నీ భూమి మీద కూర్చొని అన్ని ఆస్ట్రోనామికల్ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా చెప్పలేదా? ఇంత గొప్ప శాస్త్రజ్ఞానం ఉన్న మనం ఎప్పటి నుంచి మన వేదాలు, శాస్త్రాలు చదువుకోవటం మానేశామో తెలుసా? దాని వెనుక ఎంత పెద్ద ప్లాన్ ఉందో, ఎంత కుట్ర జరిగిందో తెలుసా? వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత భారతదేశంలో ఉన్న సంపద గురించి ప్రపంచ దేశాలకు తెలిసింది. అలెగ్జాండర్ భారతదేశ సంపద గురించి విని ఆకర్షితుడై భారతదేశంపైకి దండయాత్రకు వస్తాడు. ఇప్పుడున్న పంజాబ్లో ఉన్న జీలం, చీనాబ్ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని పరిపాలించే రాజు
పోరస్ అలెగ్జాండర్తో వీరోచితంగా పోరాడతాడు. అలెగ్జాండర్ని మెప్పించి రాజ్యాన్ని పొందుతాడు. దానితో ప్రపంచ దేశాలకు భారత్తో యుద్ధం గెలవడం అంటే అసాధ్యమని అర్థమైంది. ప్రపంచంలో ఉన్న సంపద మొత్తంలో 25% సంపద అప్పట్లో భారతదేశంలోనే ఉండేది. ప్రపంచానికి సరిపోయేటంత ఆహారం భారతదేశంలో ఉండేది. 6,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటన్ నుంచి మనల్ని యుద్ధంలో గెలవలేక వ్యాపారం ముసుగులో వచ్చి మన సంపదని నెమ్మదిగా దోచుకోవడం ప్రారంభించారు. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. బ్రిటిషర్స్ వచ్చేసరికి భారతదేశంలో అందరూ సంస్కృతం వేదాలు చదివేవారు. వారు భారతదేశంలో ఏ మూలకు వెళ్ళినా ఇదే పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా సంస్కృతం వారికి అర్థం కాలేదు. అప్పటికే అన్ని సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఆస్ట్రోఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ మన శాస్త్రాల్లో నిక్షిప్తపరిచి ఉన్నాయి. ఇంకా వాళ్ళకంటే మనం చాలా అడ్వాన్స్లో ఉన్నాం. అప్పటికే ప్రపంచ సంపదలో 25% మన దేశంలో ఉంది. అప్పుడు థామస్ బాబిగాన్ మెకాలే అనే అతన్ని పంపించారు. ఈయన బ్రిటన్ పార్లమెంట్ మెంబర్. ఈయన భారతదేశం అంతా తిరిగి బ్రిటన్ పార్లమెంట్లో ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అదేంటో తెలుసా? అప్పటికి భారతదేశంలో 2,75,000 గురుకులాలు ఉన్నాయి. 97% అక్షరాస్యత ఉంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఉంది. అప్పటికి బ్రిటన్లో కేవలం 150 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. విత్ 18% లిటరసీ రేట్, అంటే 18% మాత్రమే అక్షరాస్యత శాతం. యూ కెనాట్ ఫిజికల్లీ డ్యామేజ్ ఇండియా, అంటే 6,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశం మీదకి మనం భౌతికంగా దండయాత్ర చేసి దోచుకోలేం. ఎందుకంటే బ్రిటన్లో వారు చేసిన యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన మ్యాక్సిమం సోల్జర్స్ ఎంతమంది తెలుసా? 5,000 మెంబర్స్ మాత్రమే. మన మహాభారత యుద్ధంలో అప్రాక్సిమేట్గా 40 లక్షల మంది సైన్యం పాల్గొన్నారు. అది వదిలేయండి, శ్రీకృష్ణదేవరాయలు దగ్గరే 7 లక్షల మంది సైన్యం ఉండేవాళ్ళు. అంటే అటువంటివి ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎంతమంది సైన్యం ఉన్నారు, వారందరినీ ఓడించలేరు. ఇది ఒక్క రోజులో జరగదు. 100 సంవత్సరాల మాస్టర్ ప్లాన్ని రెడీ చేసి భారతదేశాన్ని దోచుకోవడానికి ఈ మెకాలేని ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇండియన్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయటానికి పంపించి మన వేదాలు శాస్త్రాలు అనాగరికమని ఇంగ్లీష్ నేర్చుకోవాలని నెమ్మదిగా ప్రాంతాల వారీగా గురుకులాల్ని నాశనం చేస్తూ వాళ్ళ స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ చేస్తూ ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ విద్యను అందరికీ దూరం చేసి దేశాన్ని నిరక్షరాస్యత వైపు తీసుకుని వెళ్ళారు. ఇది ఇంప్లిమెంట్ చేయటానికి వాళ్ళకి 50 సంవత్సరాల టైం పట్టింది. ఇండియన్ రైల్వేస్ని వేసి గూడ్స్ ట్రైన్ నుంచి మన సంపద అంతా పోర్ట్స్ వరకు తీసుకెళ్ళి మన సంపద అంతా షిప్స్లో బ్రిటన్కి దోచుకెళ్లారు. అంతేకాదు, జమీందారీ వ్యవస్థను తీసుకొచ్చి రాచరికపు వ్యవస్థలో 10% పన్ను ఉండేది, దాన్ని 50% పెంచి మన దేశంలో పండే పంటలకు బ్రిటన్కు ఎగుమతి చేసుకునేవాళ్ళు. ఎంత సంపద ఉండేదంటే భారతదేశం మీదకి గజ్నీ మహమ్మద్ మన గుజరాత్లోని సోమనాథ్ దేవాలయంపై 17 సార్లు దండయాత్ర చేసి ఎంత సంపదని ఆఫ్ఘనిస్తాన్ని తరలించాడంటే 6 నెలల పాటు ఒంటెలు కంటిన్యూస్గా బంగారు నాణేల్ని విలువైన సంపదను తీసుకెళ్తూనే ఉన్నాయంట. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా స్వాతంత్రం వచ్చింది. ఇప్పటికైనా మన సంస్కృతిని మన వేదాలను పఠించి అవపోసన పట్టమంటం లేదు. ఒక్కసారి అయినా జీవితంలో చదవమని చెప్తున్నాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే చక్కగా చీర కట్టుకుంటే కల్చర్ తెలియదని, పాయింట్ షర్ట్ వేసుకుంటే లేదా ఎంత పొట్టి బట్టలు వేసుకుంటే అంత కల్చర్డ్ అండ్ మోడర్న్ అని, జడ వేసుకుంటే పల్లెటూరు బయటని, జుట్టుప్పుకుంటే మోడర్న్ అని, హిందూ వివాహ వ్యవస్థ ఎంత గొప్పది, తాలిబొట్టును కూడా తీసేసి తిరిగే దుస్థితికి వచ్చాం. బ్రిటిష్ వారు మన దేశం నుంచి వెళ్ళిపోయారు, కానీ మన మనస్సుల్లో వారి సంస్కృతే గొప్ప అనే భావన మనలో ఉండిపోయింది. మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోండి, కానీ సనాతన ధర్మం పట్ల ఆసక్తి ఉన్నవారు చీర కట్టుకుని జడ వేసుకుని బొట్టు పెట్టుకునే వాళ్ళని కల్చర్లెస్ అని కించపరిచే హక్కు మాత్రం మీకు లేదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు ఎవరిని అడిగినా మీ పిల్లలు ఎక్కడ ఉన్నారంటే ఒకరు లండన్లో ఉండి, మా అబ్బాయి ఉన్నాడండి, మా అమ్మాయి అమెరికాలో ఉందని గొప్పగా చెప్తున్నారు. నా భరతమాతను 200 ఏళ్ళు పట్టి పీడించిన దేశంలో ఉన్నాం, ఏదో 4 రూపాయలు ఎక్కువ వస్తాయని వెళ్ళిపోయావు. తల్లిదండ్రులు కాలం చేస్తే 3 రోజులకు కానీ రాలేని
రాలేని దుస్థితిలో ఉన్నావు. నువ్వు గొప్ప ఏంటి? నా దేశ సరిహద్దుల్లో చలిలో దేశం కోసం పోరాడుతున్న సైనికుడు గొప్ప. ఈ దేశానికి తిండి పెట్టడానికి భూమిని దున్ని పంట పండించిన రైతన్ను గొప్ప. నా దేశం కట్టుకోవడానికి బట్టను నేస్తున్న నేతన్ను గొప్ప. ఇప్పటికైనా పరాయి సంస్కృతి పట్ల మోజును వదిలిపెట్టండి. మన భారతదేశ సంస్కృతిని, చరిత్రను ఒక్కసారి తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ఇప్పుడు మిమ్మల్ని కూర్చుని కష్టపడి చదవమంటం లేదు. అన్నీ సోషల్ మీడియాలో ఆడియో రూపంలో ఉన్నాయి. కనీసం వినండి. మన సనాతన ధర్మం, సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకోవటానికి తప్పక ప్రయత్నిస్తారని ఆశిస్తూ, మా కంటెంట్ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.